దేవుడిచ్చిన అవకాశం బట్టి దేవుడిచ్చిన కృపను బట్టి ఇంకా చెల్లిస్తున్నాము. రాత్రి సమయంలో బైబిల్ తరగతి చేయవచ్చిన మీ అందరికీ ప్రభువునే స్తుతిస్తున్నాము. నా వందనాలను తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుతున్నాం. నిర్గమాకాండం 14వ అధ్యాయం. నిర్గమాకాండం 14వ అధ్యాయం 10 నుండి 14 వచనాలను దేవుని వాక్యాన్ని చదువుతున్నాం. నిర్గమాకాండం 14వ అధ్యాయం 10వ వచనం నుండి 14 వచనాల వరకు దేవుని వాక్యాన్ని చదువుతున్నాం. పూర్వ సమీపించుచుండగా ఇశ్రాయేలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అందుకు వారు మోషేతో, ఐగుప్తులో సమాధానమని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా? మమ్మల్ని ఐగుప్తుల నుండి బయటికి రప్పించి మమ్మల్ని ఇప్పుడు చేయలేదా? మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసులమని ఐగుప్తులో మేము నీకు చెప్పిన మాట ఇదే కదా. మేము అరణ్యమును చచ్చుట కంటే ఐగుప్తులకు దాసులమవుతాయి అని చెప్పి. అందుకు మోషే, భయపడి యెహోవా మీకు నేను కలుగజేసే రక్షణను మీరు ఊరికని నిరీక్షించబడి మీరు నేను చూసిన ఐగుప్తీయులను వేగంగా ఎన్నడూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధం చేయము, మీరు ఊరికే ఉండవాలని ప్రజలతో చెప్పాను. దేవుడి మాటలు మనతో మాట్లాడినట్టుగా చిన్న మాట ప్రార్థన చేస్తున్నాం. ప్రేమల మా ప్రియ పరలోక తండ్రి, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. మరొకసారి నీ ప్రార్థనలో నాయనా నీ సన్నిధిలో నా భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి మా జీవితాలకు మీరు మమ్మల్ని పెంచిన నియమ కోరికలను బట్టి నేను స్తుతిస్తున్నాం. ఇంతవరకునైనా పాటల వారిని నామాన్ని మహిమపరచడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప ఘనతను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా పాటల ద్వారా మీరు మహిమ పొందడానికి నేను స్తుతిస్తున్నాం. నీ వాక్యాన్ని చదువుకుని ఉంటుండగా మాతో మాట్లాడండి. ఏమన్నా దాసుడు నిష్ప్రయోజకుడు ఏం రానివాడు మరుగు చేయండి. ఎవరికి ఏం మాట కావాలో వచ్చినప్పుడు ఏం మాట కావాలో ఈ రాత్రిమైన మీరే మాతో మాట్లాడి మీరే మహిమ గ్రంథ ప్రభావాలు పొందాలి. సమస్తం మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తున్నాము నా పేరిట ప్రార్థన చేయబెట్టుకుంటున్నాము. మా ప్రియ పరలోక తండ్రి, ఆమేన్. ఈ యొక్క కర్తవ్య సమయంలో దేవుని వాక్య నిమిత్తమై మనం నిర్గమాకాండం 14వ అధ్యాయం 10వ వచనం నుండి 14వ వచనాల వరకు దేవుని వాక్యాన్ని మనం చదువుకొని ఉన్నాం. ఇశ్రాయేలు జీవితాలలో ఇదొక మధురమైన ఘట్టం. ఇశ్రాయేలు జీవితాలలో ఇదొక అద్భుతమైన క్షణం. యేసుక్రీస్తు ప్రభువారు ఇశ్రాయేలు ప్రజలకు చేసిన అద్భుత కార్యాలలో ఇదొక అద్భుతం. ఏమిటి మనం ఆలోచన చేసినట్లయితే మనందరికీ తెలుసు. ఏంటి అద్భుతం? ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలిపోయింది. 2 పాయలుగా చీలిపోయింది. ఇది ఇశ్రాయేలు జీవితాల్లోనే ఒక అద్భుతమైన ఘట్టం. ఈ రాత్రి ఆ ఎర్ర సముద్రం వద్ద వారి యొక్క అనుభవాలు ఈ రాత్రి కొంచెం మనము ఆలోచన చేద్దాం. నిర్గమాకాండంలోనే ప్రారంభ అధ్యాయంలోనే దేవుడు వారి మూలుగులు విన్నాడు.
కొన్నిసార్లు వారి ప్రయాణంలో కొన్ని అనుభవాలను బట్టి వారితో మాట్లాడుతూ ఉన్నారు. ఆ అనుభవాలు మనకు పాఠాలుగా ఉంటాయి. కొన్నిసార్లు అవే మనకు ప్రోత్సాహకరంగా ఉంటాయి, అవే మనకు ఆదరణకరంగా ఉంటాయి. నిర్గమాకాండంలో మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు కొన్ని అద్భుతాలు చేస్తూ వచ్చాడు, మహత్కార్యాలు చేస్తూ వచ్చాడు. ఇక్కడ కూడా ఒక అద్భుతాన్ని చేసే ముందు దేవుడు వారితో కొన్ని విషయాలు మాట్లాడుతున్నారు. ఇది మన ఆత్మీయమైన జీవితానికి, భక్తి జీవితానికి, కుటుంబ జీవితాలకు, వ్యక్తిగత జీవితాలకు మనము అలవర్చుకున్నాం. వారు వాగ్దాన దేశానికి ప్రయాణం చేస్తూ ఉండగా వారి ప్రయాణం సాగుతూ ఉంది. సాగుతున్నప్పుడు ఎర్ర సముద్రం ఒకటి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ దేవుడు వారికి కొన్ని పాఠాలను నేర్పిస్తూ ఉన్నాడు. ఇందులో మనం నేర్చుకునే పాఠం ఏమిటంటే, విశ్వాస యాత్రలో, కుటుంబ జీవితాలలో, వ్యక్తిగత ప్రయాణాల్లో మనం సాగిపోతూ ఉంటుండగా ఎర్ర సముద్రం లాంటివి మనం కూడా కలగవచ్చు. అలాంటి పరిస్థితుల్లో మన అనుభవాలు ఏమిటి, మనం ఏమి చేయాలి? కొరింథీయులకు రాసిన పత్రికలో దేవుడు అంటున్నాడు, యుగాంతమున్న మనకు బుద్ధి కలగడానికి ఈ సంగతులు మీకు రాయబడి ఉన్నాయి. ఎర్ర సముద్రం వద్ద వారు ఏమి చేయాలో, వారు ఏమి చేశారో, అందులో నుండి మనం కూడా ఇలాంటి సందర్భాలు కలిగినప్పుడు మనం ఏమి చేయాలో, ఏమి చేయకూడదో దేవుడు కొన్ని సంగతులను మన కొరకు రాసి ఉంచాడు. ఈ సంగతులే ఈ రాత్రి మనము ఆలోచన చేయబోతూ ఉన్నాం. ముందు చూస్తేనేమో ప్రయాణం సాగుతుంది, ముందు చూస్తేనేమో ఎర్ర సముద్రం, వెనక చూస్తేనేమో ఫరో సైన్యం, ఇరుపక్కలేమో అరణ్య ప్రాంతం. ఎటు చూసినా అది చాలా కష్టమైన పరిస్థితి, ఎటు చూసినా మరణమే, ఎటు చూసినా ఇంకా విచారమే, ఎటు పోలేని స్థితిలో ఉన్నారు. దేవుని నడిపింపు, దేవుని యొక్క ఏర్పాటు విషయంలో మనం ఆలోచన చేసినట్లయితే, దేవుడు తన ప్రజలను నడిపిస్తూ ఉంటుండగా ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఇంకా మన పరిస్థితి ఇంకా అంతమేనా, ఇంకా మన పరిస్థితి ముగింపేనా? ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏమి చేయాలి? ఆనాడు ఇశ్రాయేలు పరిస్థితి, ముందుకెళ్తే ఏమైపోతారు? సముద్రంలో మునిగి చనిపోతారు. ఒకవేళ వెనకెళ్తే ఫరో సైన్యం చేతిలో చనిపోతారు. ఒకవేళ అక్కడే ఉంటే అరణ్యంలో ఏదో ఒక మృగం చేత చనిపోతారు. మరి ఎలాగో జీవించడం, ఎలాగో బ్రతకడం, ఎలాగో ఏమి చేయాలి? కొన్నిసార్లు మనం కూడా ఈ విశ్వాస జీవితంలో మనం కూడా ఇలానే అవుతుంది. కొన్నిసార్లు ముందుకు వెళ్ళాలన్నా కష్టమే, కొన్నిసార్లు వెనక్కి వెళ్ళాలన్నా కష్టమే. దేవుడిని నమ్ముకొని ఉంటాం, కొన్నిసార్లు విశ్వాస జీవితంలో సాఫీగా జరిగిపోతూ ఉంటుంది, కుటుంబ జీవితంలో సాఫీగా జరిగిపోతుంది. ఏదో ఒక సమస్య వచ్చేసరికి, ఏదో కొన్ని ఇబ్బందులు వచ్చేసరికి, ఏదో కొన్ని కష్టాలు వచ్చేసరికి, కొన్ని బాధలు వచ్చేసరికి ఇప్పుడు మన భక్తి జీవితాన్ని విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోవాలా? లేకపోతే ఆ కష్టంలోనే కొనసాగాలా? లేకపోతే అక్కడే ఆగిపోవాలా? ఏం చేయాలి? ఇందులో ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు మనతో
ఇలాంటి సందర్భాలు జరుగుతాయి, ఇలాంటి సంభవాలు జరుగుతాయి. వాటికి ముందుగానే దేవుడు వాళ్ళు చెప్తున్నాడు, మీరు ఊరికే ఉండండి, కేవలం ఊరికే ఉండండి. దీన్ని మన జీవితంలో అలవర్చుకుంటే కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు, అనారోగ్యం కలిగినప్పుడు, వేదనలు కలిగినప్పుడు మనం ఏం చేయాలి? ఏం చేయాలి? మనం కూడా దేవుడు నేర్పిస్తున్న పాఠం ఏంటి? ఊరికే ఉండండి, ఊరికే ఉండండి. కీప్ క్వైట్. అనారోగ్య సమస్యల, ఆర్థిక సమస్యల, ఇబ్బందికరమైన సమస్యల, చెప్పుకోలేని సమస్యల, బాధాకరమైన పరిస్థితుల, ఆర్థిక పరిస్థితుల ఏం చేయాలి? మనం ఏం చేయాలి? ఊరికే ఉండండి, ఊరికే ఉండండి. ఏ సందర్భంలో ఊరికే ఉండాలి? ఏమి చేయడం కన్నా ఊరికే ఉండాలి. ఒక 3 విషయాలు మనము ఆలోచన చేసుకొని మనము మన వర్తమానాన్ని ముగించుకుందాం. ఊరికే ఎప్పుడు ఉండాలి? ఏమి చేయడం కన్నా ఊరికే ఉండాలి. దేవుడేమో ఊరికే ఉండమన్నాడు, ఏమి చేయడం కన్నా ఊరికే ఉండాలి. ఒక 3 మార్కులు ఈ రాత్రి మనము ఆలోచన చేద్దాం. చూడండి, ఒక మాట చూడండి, 10వ వచనం చూడండి. నిర్గమకాండం 14వ అధ్యాయం, నిర్గమకాండం 14వ అధ్యాయం 10వ వచనం చూడండి. 10వ వచనం. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి. నంబర్ 1, రాబోయే పరిస్థితులను చూడడం కన్నా ఏం చేయడం ఉత్తమం? చూడకోకుండా ఉండడమే ఉత్తమం. వారు భయపడడానికి కారణం ఏంటి? వారు భయపడడానికి కారణం ఏంటి? చూస్తున్నారు. ఏమి చూస్తున్నారు? ఏమి చూస్తున్నారు? ముందేమో ఎర్ర సముద్రాన్ని చూస్తున్నారు, ఎడకేమో ఫరో సైన్యాన్ని చూస్తున్నారు, పక్కనేమో ఏ ముందు వస్తుందని చూస్తున్నారు. ఈ చూడడం కన్నా ఏం చేయడం ఉత్తమం? చూడకుండా ఉండడమే మంచిది, ఊరికే ఉండడమే మంచిది. సమస్యలు, నేను సమస్యలు ఎందుకు? కుటుంబాల సమస్యలు ఎందుకు? బాధలు ఎందుకు? ఏం చూస్తున్నారు? పొరికింటి కాలం చూస్తున్నారు, పక్కింటి నగలు చూస్తున్నారు, ఎదురింటి డబ్బులను చూస్తున్నారు. చూసి ఏం చేస్తున్నారు? సమస్యలు, ఎర్ర సముద్రం వంటి సమస్యలు ఎక్కడున్నాయంటే దేని బట్టి? చూడడానికి బట్టి. ఎర్ర సముద్రం లాంటి సమస్యలు, మరణపరమైన సమస్యలు, ఆర్థిక సమస్యలు దేనికంటే మనం చూసే విధానాన్ని బట్టి. దేవుడు అంటున్నాడు, మీరు ఊరికే నిల్చుండండి, ఊరికే ఉండండి. చూడడం కన్నా మనం ఏం చేయాలి? చూడకుండా ఉండడమే ఉత్తమం, చూడకుండా ఉండడమే ఉత్తమం. ఇలాగ కొన్ని మార్కులు మనం ఆలోచన చేద్దాం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం, లేకపోతే 17వ అధ్యాయం. సమూయేలు క్షమించండి, మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం, మత్తయి సువార్త 14వ అధ్యాయం, మత్తయి సువార్త 14వ అధ్యాయం 30వ వచనం చూడండి. 30వ వచనం. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి. చాలా ఏమంటున్నాడు ఇక్కడ? సందర్భం మనందరికీ తెలుసు.
సెలవు ఇమ్ము, సెలవు. యేసు ప్రభువు రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్తూ ఉన్నాడు. నడిచి వెళ్తూ ఉన్నాడు. బానే ఉంది. నడుస్తూ ఉన్నాడు. అంతలోపలే పేతురు మునిగిపోగా సాగాడు. ఎందుకు మునిగిపోయాడు? గాలిని చూస్తున్నాడు. దేన్ని చూస్తున్నాడు? ప్రభువుని చూడవలసిన వాడు, ప్రభు మీద ఆధారపడవలసిన వాడు దేన్ని చూస్తున్నాడు? గాలిని చూస్తున్నాడు. మనం కూడా సమస్యలు దేన్ని బట్టి అంటే దేన్ని బట్టి? చూడటాన్ని బట్టి. సమస్యలు ఎందుకు? చూడటాన్ని బట్టి. అపవాది అవ్వను దేన్ని బట్టి మోసం చేశాడు చెప్పండి? ఆ పండుని చూసి తినమన్నాడు. ఆ పండును చూసింది. ఆ చూసి తినకుండా ఉండలేకపోయింది. చూడకపోయింటే ఆ పండు తినేది కాదు. చూడకపోతే ఆ పండు తినేది కాదు. యాకోబు భార్య ఆ నగలు దాచుకుని చూసి బంగారాన్ని దాచుకొని వాగ్దాన దేశంలోకి ప్రవేశించలేకపోయింది. వాగ్దాన ఫలాన్ని అనుభవించలేకపోయింది. యెహోషువ గ్రంథంలో 8వ అధ్యాయంలో ఆకాను దాన్ని చూచి ఏం చేశాడు? మరణాన్ని తెచ్చుకున్నాడు. తనకు మాత్రమే కాదు, తన తర్వాత తన తరానికి మరణాన్ని తెచ్చుకున్నాడు. నేడు మనం ఊరికే ఉండలేకపోతున్నాం. దేవుడు అంటున్నాడు, ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు. మీరు ఏం చేయాలి? మీరు ఊరికే ఉండండి. ఇతరులను చూడొద్దు, పక్కవారిని చూడొద్దు, లోకాన్ని చూడొద్దు, గాలిని చూడొద్దు, వ్యక్తులను చూడొద్దు. చూస్తే నష్టం ఉంది, చూస్తే ఇబ్బంది ఉంది, చూస్తే సమస్య ఉంది. వారు ఫరో సైన్యాన్ని చూస్తున్నారు, వారు ముందున్న ఎర్ర సముద్రాన్ని చూస్తున్నాడు. కానీ వారు ఏం చూడలేకపోతున్నారు? ప్రభుని చూడలేకపోతున్నారు. అందుకే దేవుడు అంటున్నారు, మీరు ఊరికే నిలుచుందండి. కుటుంబాలలో, సంఘాలలో మనము విశ్వాస యాత్రలో ముందుకు సాగిపోతుండగా దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే మీరు ఊరికే ఉండండి. రెండో చూడండి 10వ వచనం చూడండి. నిర్గమకాండం 10వ అధ్యాయం 14వ అధ్యాయం 10వ వచనం చూడండి. నిర్గమకాండం 14వ అధ్యాయం 10వ వచనం చూడండి. 10వ వచనం చూచి మిక్కిలి భయపడి. రెండోది ఏంటి? భయపడ్డం. భయపడ్డం కన్నా ఏం చేయడం ఉత్తమం? ఊరుగా ఉండడం ఉత్తమం. భయపడకుండా ఉండడం వల్ల దేవుడు వారిని నేర్పిస్తున్న రెండో పాఠం ఏంటంటే ఊరికే ఉండి అనుకున్నాడంటే ఏం చేయకుండా ఉన్నాడంటే మీరు భయపడవద్దు. భయపడవద్దు. ఇబ్బందులైనా, బాధలైనా, కష్టాలైనా, వేదనలైనా, కష్టాలైనా, ఏ పరిస్థితులైనా మీరు భయపడవద్దు. ఒక మాట చూద్దామా? సమయం మొదటి గ్రంథం 17వ అధ్యాయం. సమయంలో మొదటి గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం చూడండి. 11వ వచనం సౌలును ఇశ్రాయేలు అందరూ ఆ ఫిలిష్తీయుల మాటలు వినినప్పుడు బహు
కొన్నిసార్లు మాటలకు భయపడతాం. ఏమవుతుంది చెప్పండి? మాటలకు భయపడతాం. వారు భయపడుతున్నారు, భయపడి వారి మాటకు భయపడే. రెండవ అంటున్నాడు, భయపడడం కన్నా మనం ఊరికే ఉండడం మంచిది. లోకంలో జరుగుతున్న సంభవాలు, జరుగుతున్న ఇబ్బందులు, వీటికి భయపడడం కన్నా మనము భయపడకుండా ఉండడం మంచిది. వారు భయపడేది మీరు ఊరికే ఉండండి అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఒక మాట మనం చూద్దాం, చూడండి. దినవృత్తాంతములు రెండవ గ్రంథం, దినవృత్తాంతములు రెండవ గ్రంథం 20వ అధ్యాయం చూడండి. 20వ అధ్యాయం దినవృత్తాంతములు రెండవ గ్రంథం 20వ అధ్యాయం 17వ వచనం చూడండి. 17వ వచనం 15వ వచనం 15 దినవృత్తాంతములు రెండవ గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం చూడండి. 15వ వచనం యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలోచించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును, దేవుడే జరిగించును. ఇదొక యుద్ధ వాతావరణం, ఇదొక యుద్ధ వాతావరణం. ఇశ్రాయేలు ప్రజల మీద, యూదుల మీద అనేక మంది తిరుగుబాటు చేస్తున్నారు. ఆ తిరుగుబాటు చేస్తున్న సమయంలో ప్రవక్త వేసి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రవక్త వేసి మాట్లాడుతూ, యూదవారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, ఆలకించండి. ఏమిటంటే, ఈ గొప్ప సైన్యంలో మీరు భయపడవాకండి, భయపడవాకండి. మనుషులను చూసి భయపడవద్దు, పరిస్థితులను బట్టి భయపడవద్దు, సమస్యలను బట్టి భయపడవద్దు, అధికారాలను బట్టి భయపడవద్దు, మీరు జడియవద్దు, మీరు భయపడవద్దు. మీరు ఊరికే నిలుచుందండి, మీరు ఊరికే నిలుచుందండి. ఇప్పుడు 17వ వచనం చదవండి. అక్కడే 17వ వచనం చదవండి. ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. ఇంకో మాట చెప్తున్నాడు, మీరు పోట్లాడవలసిన నిమిత్తమే లేదు. దేన్ని ఊరుకోవాలి అని చెప్తున్నాడు. ఏమి చేయడం కన్నా ఏమి ఉత్తమం? పోట్లాడడం కన్నా ఏది ఉత్తమం? ఊరికే ఉండడం ఉత్తమం. మాట్లాడడం కన్నా ఏది ఉత్తమం? ఊరికే ఉండడం ఉత్తమం. చూడడం కన్నా ఏది ఉత్తమం? ఊరికే ఉండడం ఉత్తమం. ఎప్పుడైతే ఈ లక్షణాలను మన జీవితాల్లో మనం అవలంబించుకుంటామో, మన సమస్యలు చాలా వరకు ఏమైపోతాయి? పరిష్కరించబడతాయి. ఇశ్రాయేలు ప్రజలకు ఎర్ర సముద్రం వద్ద దేవుడు నేర్పిస్తున్న ఒక గొప్ప పాఠం ఏంటంటే, మీరు ఊరికే ఉండండి. ఈ పాఠం వారు ఈనాడు నేర్చుకోలేకపోయారు కాబట్టి దీని ఫలితం అంతం చాలా ఘోరంగా ఉంది. తర్వాత అధ్యాయం వారు ప్రయాణ దినాలలో దేవుడు పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. ఎర్ర సముద్రం వద్ద కొంచెం వారిని నిదానంగా అక్కడే ఆపి, రాబోయే పరిస్థితులు ఇంతకన్నా తీవ్రంగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో వారు ఏమి చేయాలో దేవుడు వారు ముందుగా ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు. ఏంటి ఆ పాఠం అంటే, మీరు ఊరికే ఉండండి. పోట్లాడాల్సిన అవసరం లేదు.
యుద్ధం చేయవలసిన అవసరం అంతకన్నా లేదు. భయపడవలసిన అవసరం లేదు. చూడవలసిన అవసరం లేదు. మీరు ఊరికే ఉండండి. ఇది మన కుటుంబాలకు అనుభవించుకుంటే, ఇది మన వ్యక్తిగత జీవితాలకు అవలంబించుకుంటే, కుటుంబాలలో భార్యాభర్తలు పోట్లాడుకోవాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రులు పోట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అక్కాచెల్లెలు పోట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అన్నదమ్ములు పోట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఊరికే ఉండడం ఉత్తమం. ఒక మాట చూద్దామా? సామెతల గ్రంథం చూడండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనం చూడండి. 12వ వచనం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనం చూడండి. తునీకరించువాడు, బుద్ధి లేనివాడు, వివేకైన వాడు మౌనముగా ఎవరు మౌనంగా ఉంటారు? వివేకవంతులు ఎవరు ఉంటారు? మౌనంగా ఉంటున్నారు. ఎలా సముద్రం వద్ద దేవుడు వారికి ఏమి నేర్పిస్తున్నారు? ఇస్రాయేలు ప్రజలకు వివేకాన్ని నేర్పిస్తున్నారు. ఏం నేర్పిస్తున్నారు? వివేకాన్ని నేర్పిస్తున్నారు, జ్ఞానాన్ని నేర్పిస్తున్నారు, తెలివిని నేర్పిస్తున్నారు. మన జీవిత ప్రయాణంలో మనం ఎలా ఉండాలో దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. మీరు మౌనంగా ఉండండి. మీరు మౌనంగా ఉన్నారు. పోట్లాడాల్సిన పని లేదు. గొడవ పడాల్సిన పని లేదు. మరొక మాట చూద్దాం చూడండి. ఇది చాలా శ్రేష్టకరమైన మాట. నిర్గమాకాండం 14వ అధ్యాయం. నిర్గమాకాండం 14వ అధ్యాయం 12వ వచనం చూడండి. లేకపోతే 11వ వచనం చూడండి. 11వ వచనం 14, 11. అంతటా వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవా, ఐగుప్తులో సమాధులు లేవా, సమాధులు లేవని అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా, మమ్మల్ని ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మల్ని యుద్ధం చేయలేదా? మా జోలికి రావద్దు. ఐగుప్తులకు దాసులం అవుదామని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసులం ఒకటే మేలు. నాలుగోది ఏందో మీరే చెప్పండి. ఒకటి, చూడడం కన్నా ఊరుకుంటాం మేలు. భయపడడం కన్నా ఊరికే ఉండడం ఉత్తమం. పోట్లాడడం కన్నా ఊరికే ఉండడం ఉత్తమం. నాలుగోది, ఇప్పుడు మీరు చెప్పండి, ఏమి చేయడం కన్నా ఉత్తమం? సనుకుంట కన్నా మాట్లాడట కన్నా ఏం చేయడం ఉత్తమం? ఊరికే ఉండడం ఉత్తమం. దేవుడు వారిని నేర్పిస్తున్నారు. ఇది వాళ్ళు నేర్చుకోలేకపోయారు. చాలాసార్లు మనం మౌనం ఇది చాలా చిన్న లక్షణం అనుకుంటాం. చాలాసార్లు ఇది చాలా అల్ప విషయం అనుకుంటాం. కానీ ఇది వారి 40 ఏళ్ల జీవితాల్లో ఎంత ప్రభావం చూపించిందో. ఈ లక్షణం నేర్చుకోలేకపోవడం, ఈ లక్షణం వారు అవలంబించుకోలేకపోవడం, ఈ లక్షణం వారు నేర్చుకోలేకపోవడం బట్టి వారు ఎంత నష్టపోయారో తర్వాత అధ్యాయంలో మనము చూస్తాం. సనగడం కన్నా ఏం చేయడం? ఊరికే ఉండడం. దేవుడికి తెలీదా ఎలా సముద్రం వస్తుంది? దేవుడికి తెలీదా? ఫరో తగ్గుతున్నాడని దేవుడికి తెలీదా? అరణ్యంలో ఉన్నాడని దేవుడికి తెలీదా? వాడు వచ్చి వీళ్ళు కొట్టాలని దేవుడికి తెలీదా? అన్నీ తెలిసిన దేవుడే ఊరికే ఉన్నామంటే ఏం చేస్తున్నారు?
కుటుంబాల్లో కూడా ఇదే సమస్య. కుటుంబాల సమస్య ఏంటి? ఇదే. ఊరికే ఉన్నాం. ఏమంటున్నారు వీళ్ళు? 11వ వచనంలో చూడండి, అసలు ఎంత పెద్ద పెద్ద మాట మాట్లాడుతున్నారో చూడండి. పెద్దవాళ్ళు అయిపోవాలంటే ఇదేమో, ఈ మాటేమో. ఏమంటున్నారు? 11వ వచనం, సమాధులు లేవని ఇక్కడ తీసుకొని వచ్చావా? ఈ అరణ్యంలో మమ్మల్ని చంపుతావా? చాలా మంది మాట్లాడే మమ్మల్ని చంపడానికి తెలియజేసుకున్నావా? మమ్మల్ని చంపడానికే కట్టినావా? మమ్మల్ని చంపడానికే మమ్మల్ని ఇల్లాలు పోషించావా? తల్లిదండ్రుల మాట ఇదే, భార్య మాట ఇదే, భర్త మాట ఇదే, పిల్లల మాట ఇదే, అందరి మాటలు ఇదే. ఏం చేయకపోవడం అవుతాం? ఇవన్నీ మాట్లాడడం కన్నా ఏం చేయడం అవుతాము? ఊరికి ఉండడం అవుతాము. దేవుడు వారి ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు. మీరు ఊరికే ఉండండి, మీరు ఊరికే ఉండండి. పన్నెండవ వచనం చూడండి. 12వ వచనం, మా జోలికి రావద్దు, మాతో నీకు వద్దు. ఏడుస్తుంటే, బాధపడుతుంటే, వాళ్ళు కొట్టే దెబ్బలు తట్టుకోలేక మొరపెడితే కోరిగా పాపం దేవుడు జాలి కలిగి మోషన్ ఏర్పాటు చేసుకొని వాళ్ళని నడిపిస్తూ ఉంటే ఇప్పుడు ఏమంటున్నారు వీళ్ళు? మా జోలికి రావద్దు, మాతో నీకొద్దు. మేము ఎర్రగడ్డనే చచ్చిపోతాం. ఎర్రగడ్డలో స్నానం కంటే దాసులు అవుతాం. మీరు దాసులు అవుతాం. ఆత్మీయమైన జీవితంలో కూడా మనం ఇలాగే ఉంటున్నాం. ఒక్కసారి అనారోగ్యం రాగానే, ఒక్క నెల ఆర్థిక పరిస్థితి రాగానే ఈ దేవుడు మాకు వద్దు, మేము లోకంలో దాసులు అయిపోతాం, మేము లోకానికి వెళ్ళిపోతాం. నేడు మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? దేవుడు మాకు నేర్పిస్తున్న ఒక పాఠం, మీరు ఊరికే ఊరికే దేవుడు అంటున్నాడు. ఒక మాట మనం చూద్దాం. మనం చదువుతున్న వ్యాఖ్యాన భాగాలనే చూడండి. ఊరికే ఉండడం వలన కలిగే లాభాలు ఏంటో ఒక 3 మాటలు చాలా క్లుప్తంగా నేను చెప్పి ముగిస్తాను. ఊరికే ఉండడం వల్ల కలిగే లాభం ఏమిటో ఒకసారి దినవృత్తాంతంలో 2వ గ్రంథం చూడండి. మొదటి మాట, దినవృత్తాంతంలో 2వ గ్రంథం 20వ అధ్యాయం 17వ వచనం చూడండి. 17వ వచనం, దినవృత్తాంతం 2వ గ్రంథం 20వ అధ్యాయం 17వ వచనం. ఈ యుద్ధంలో మీరు పోట్లాడాల్సిన అవసరము నిమిత్తం లేదు. దేవుడు చాలా ఏమంటున్నాడు? మీరు పోట్లాడవద్దు అంటున్నాడు. మీరు పోట్లాడవద్దు. తర్వాత జరిగింది ఏమిటంటే, ఇశ్రాయేల్ యూదా ప్రజలను ఓడించడానికి యుద్ధంలో 3 రకాల జాతులు వచ్చాడు. అమోనీయులు, మోయాబీయులు, మరొక తెగవారు వచ్చారు. వీరు మాత్రం ఒంటరిగా ఉన్నారు. మీరు ఊరికే ఉండండి అని చెప్తున్న దేవుడు ఏమైందంటే, 23వ వచనం నుంచి మనం చదివినట్లయితే ఒకసారి పోయి చూడండి. ఏమైపోయిందో తెలుసా? 3 తెగుల వారు వచ్చారు వీరితో యుద్ధం చేయడానికి. దేవుడు అంటున్నాడు, మీరు ఊరికే ఉండండి అన్నాడు కదా. ఏమి చేస్తున్నారు కదా? అక్కడ జరిగిన విశేషం ఏంటో తెలుసా? 3 తెగుల వారు వచ్చారు కదా. ఏం చేశారంటే, వీరు ఊరికే నిల్చున్నారు. మోయాబీయులేమో అమ్మోనిని చంపారు, అమ్మోనీయులేమో మోయాబీయులను చంపారు. ఒక్కరినొకరు చంపుకున్నారు. వీరికి మాత్రం ఏమి కాలేదు.
ఏమైపోయింది? అందరూ కలిసి వీళ్ళు చంపడానికి వస్తే లాస్ట్కి ఏమైపోయింది? వాళ్ళే చచ్చిపోయారు. మన ఊరికే ఉండడం వల్ల దేవుడు మనకి ఏమిస్తాడు? జయాన్ని ఇస్తాడు. ఏమిస్తాడు? జయాన్ని ఇస్తాడు. రెండవదిగా మనం చూసినట్లయితే, రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే అక్కడే ఒక మాట చూడండి. కీర్తనలు 62వ కీర్తన మొదటి చరణం చూడండి. 62వ కీర్తన 62వ కీర్తన. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయ దుర్గము, ఆయనే నా రక్షణ కర్త, ఎత్తైన నా కోట ఆయనే. నేను అంతగా కదిలింపబడను, అంతగా కదిలింపబడును. 5వ వచనం అంటున్నాడు, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా ఉండుము, ఆయన వలన నాకు నిరీక్షణ కలుగుతున్నది. ఆయన వలన నాకు నిరీక్షణ కలుగుతున్నది. ఆయన నమ్ముకుంటే ఏం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. ఆయన నమ్ముకుంటే జయం కలుగుతుంది. ఊరికి ఉండడం వల్ల, ఆయన నమ్ముకొని ఊరికే ఉండడం వల్ల ఏం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. ఏ రక్షణ? ఒక మాట చూడండి. నిర్గమాకాండం 14వ అధ్యాయం 13వ వచనం చూడండి. 13వ వచనం నిర్గమాకాండం 14వ అధ్యాయం. అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేను కలగచే రక్షణను మీరు ఊరికే నిలుచుండి చూడుడి. ఏం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. ఊరికే ఉండడం వల్ల ఏం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. రెండోది మనం చూస్తున్నాం, రక్షణ కలుగుతుంది. మూడవదిగా మనం చూసినట్లయితే 14వ వచనం, అక్కడే 14వ వచనం, నిర్గమాకాండం 14వ అధ్యాయం 14వ వచనం. యెహోవా మీ పక్షమున యుద్ధం చేయును. చాలు. దేవుడు ఎందుకు ఊరికే ఉండవాడు అవుతున్నాడు? ఎందుకు? ఆయన జోక్యం చేసుకోవడం. ఎందుకు ఆయన జోక్యం చేసుకోవడం? ఏమంటున్నాడు? పగ తీర్చుగా నా వంతు. పగ తీర్చుకుంటా మీది కాదు, పగ తీర్చుకుంటా నా వంతు. నువ్వు ఊరికే ఉంటే అప్పుడు ఎవరు జోక్యం చేస్తుంటారు? దేవుడు జోక్యం చేస్తుంటాడు. ఈనాడు సమస్యలు తొలగిపోవడానికి కారణం ఏంటంటే, సమస్యలు అధికమవడానికి కారణం ఏంటో తెలుసా? మనం జోక్యం చేసుకోవడం. ఏదైనా ఒక సమస్య వస్తే నా గురించి తెలుసా అంటారు, కానీ దేవుడి గురించి తెలుసా అంటారు. నా స్టామినా, నా బలము, నా శక్తి, నా తెలివి, నా జ్ఞానం అంటారు, కానీ దేవుడి శక్తి మీద, దేవుడి బలం మీద మనం ఎప్పుడైతే ఆధారపడతామో మనం జయవీరులుగా ఉంటాం. దేవుడు ఏమంటున్నాడు? ఆయన మీ పక్షాన యుద్ధం చేస్తాడు. ఆయన పక్షాన యుద్ధం చేస్తాడు. ఆయన యుద్ధం చేస్తే ఏమవుతుంది? ఆయన యుద్ధం చేస్తే ఏం జరుగుతుంది? జయం. గొలియాతును చూసి 40 దినాలు భయపడ్డాడు. యుద్ధం యెహోవానే అన్నాడు దావీదు. ఆనాడు మాట్లాడిన గొంతు, గొలియాతు గొంతు మరి ఎప్పుడు కనిపించలేదు. ఇక్కడ చూడండి.
వచ్చిన మనం ఆలోచన చేసినట్లయితే మీరు ఊరికే 13వ వచనం చివరలో చూడండి. 13వ వచనం చివర నిలుచుండి చూడండి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడను చూడండి. వారు జోక్యం చేసుకుంటే దేవుడు జోక్యం చేసుకున్నాడు కాబట్టి ఇంకా ఎన్నడూ చూడలేదు, ఇంకెన్నడూ చూడలేదు. ఉదయం అయ్యేసరికి ఆ సముద్రంలో వారి శవాలు గుట్టలుగా ఆ శవాలు కనబడుతున్నాయి. దేవుడు తన ప్రజల విషయం మీద ఎంతకైనా ఆయన జోక్యం చేసుకుంటే మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మనము ఊరికే ఉండటం, మౌనంగా ఉండటం మనము నేర్చుకోవాలి. దేవుడు నేర్పించిన అద్భుతమైన పాఠాన్ని వారు నేర్చుకోలేకపోయారు. ఎర్ర సముద్రం వద్ద దేవుడు యొక్క గొప్ప పాఠాన్ని నేర్పిస్తే వారు నేర్చుకోలేకపోయారు. అయితే దేవుడు ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. పాయలు చేసిన తర్వాత 2 పాయలుగా చేసిన తర్వాత దేవుని పెద్దలు ఆ ఆరిన నేల మీద, ఆ పొడి నేల మీద నడిచి సాగి వెళ్ళిపోయారు. 15వ అధ్యాయం బాగా ప్రారంభించారు, కానీ 15వ అధ్యాయం ముగింపులో ఏమైపోయింది? మళ్ళీ వాళ్ళు ఒక మాట చూస్తారా? 15వ అధ్యాయం 24వ వచనం. మోషే మీద 24వ వచనం. ప్రజలు మేమేమి త్రాగుమని మోషే మీద సనుకొనగా. 16వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఈ అరణ్యంలో ఇశ్రాయేలు సమాజమంతయు మోషే అహరోనుల మీద సనిగెను. దేవుడు ఏం నేర్పించారు వారికి? ఊరికమ్మను నేర్పిస్తే ఏమైపోయారు? సనిగిపోయారు. కొత్త నిబంధన గ్రంథంలో వారు సరగటం వల్ల అనేకులు మారిపోయారు. అదే ఊరికే ఉంటే సాగిపోయేవారు. ఊరికే ఉంటే వాగ్దాన దేశంలో ప్రవేశించేవారు. అసలు మోషే కూడా వాగ్దాన దేశంలోనికి వెళ్ళలేకపోవడం కారణం ఏంటి? ఊరికే ఉండలేకపోయాడు. దేవుడు ఏమన్నాడు? నా ప్రజల ఎదుట నీవు నన్ను సన్మానించలేదు. ఏమన్నాడు? ద్రోహులారా. ఏమైపోయాడు? వాగ్దాన దేశానికి ప్రవేశించలేదు. ఒక యెహోషువ కార్యము తప్ప వారు ప్రవేశించారు. దేవుడు నేర్పిస్తున్నాడు, సనగద్దు, పోట్లాడవద్దు, భయపడవద్దు, చూడొద్దు. 4 మాటలు చెప్తున్నాడు. నువ్వు చూడొద్దు, నువ్వు భయపడవద్దు, నువ్వు పోట్లాడవద్దు, 4వది నీవు సనగవద్దు. ఈ 4 లక్షణాలు వద్దు. ఏది మేలు? ఊరికే ఉండడం వల్ల కలిగే మేలు ఒకటి, ఆయన జయాన్ని ఇస్తాడు, ఆయన రక్షణను ఇస్తాడు, ఆయన మన పక్షాన పోరాడతాడు. ఈ లక్షణాలను కలిగి మన విశ్వాస జీవితంలో మనం మౌనంగా ఉండడానికి ప్రభు తన సహాయాన్ని అనుగ్రహించుగాక. దేవుడి మాటలు